ఆయన యూదా ప్రజలను క్లెయిమ్ చేసుకున్నాడు, వీరు నా సొత్తు అని. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ ఆయన ఉంటాడు. మీకు అర్థమైందా? ఎక్కడ స్తుతి ఉంటే అక్కడ ఉంటాడు. పరలోకంలో నిత్యమైన ఎందుకు ఉంటున్నాడు? అక్కడ ఏముంది? రేపు నువ్వు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకం వెళతాం. ఆ పరలోకంలో ఏముంటుంది? ఏం చేయాలి మన పని? రోడ్లు కొట్టమా చెప్పండి? బిజినెస్ చేయటమా చెప్పండి? లేకపోతే ఏమన్నా అమ్మకాలు వ్యాపారాలు చేయాలి అక్కడ మనకున్న పని నిత్యము ప్రతిగానములు చేస్తూ ఆయన స్తుతించటం. ఈ లోకంలో స్తుతించటం మనం నేర్చుకుంటే మనల్ని ఆయన ఇష్టపడతాడు, మనల్ని ఆయన ప్రేమిస్తాడు. మన నోట స్తుతి ఉండాలి. ఎక్కడ స్తుతి ఉంటే ఆయన అక్కడికి వచ్చి వాలిపోతాడు. మనం పిలవనక్కర్లేదు రాయ అని, మనం ఏది చెప్పాల్సిన అక్కర్లేదు ఆయనకి, ఆయనే వచ్చేస్తాడు అక్కడ స్తుతి ఉంటే. చాలా రోజుల క్రిందట ఒక సంఘటన జరిగింది. అది మా గురువుగారు చెప్తా ఉంటే నేను విన్నాను. స్తుతి ఉన్న చోట ఆయన ఉంటాడు అన్నదానికి నిదర్శన. కొంతమంది పిల్లలు సమ్మర్ హాలిడేస్ మొన్న అయిపోయాయి కదా, ఇలాంటి సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఏం చేస్తున్నారంటే గుంపుగా కూడుకొని, సండే స్కూల్ పిల్లలంతా గుంపుగా కూడుకొని, రే చర్చి ఆట ఆడుకుందాం రారా, రే చర్చి ఆట ఆడుకుందాం రారా అని చెప్పి చర్చి ఆట ఆడుకోవడానికి కొరకు ఒక దగ్గర అందరూ చేరారు పిల్లలు. అరే మీరు బ్రదర్సు, మీరు సిస్టర్సు, నువ్వు కాంగో కొట్టు, నీ నయ్యగారిని అని వాళ్ళు చక్కగా ప్లాన్ వేసుకొని 2 గిన్నెలు తిప్పేసి బోర్లో పెట్టేసి వాటిని డ్రమ్ములాగా కాంగోలాగా ఒకడు కొడతా, ఒక కట్టిపుల్లని చేతిలో మైక్లాగా పట్టుకొని ఒక అయ్యగారిలాగా ఒకడు పాడతా, విశ్వాసులాగా వాళ్ళందరూ అట్లా మీకు మాదిరిగా అట్లా పురుషులు స్త్రీలు కూర్చొని వాళ్ళు పాడతా. వాళ్ళు చూసింది వాళ్ళ అమ్మా నాయనతో మందిరానికి వెళ్ళి నేర్చుకున్న దాన్ని ఆ సమ్మర్ హాలిడేస్లో ఆ ప్రాంతంలో చేరి వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. మంచిగా ఆరాధన చేస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, కేకలు పెడతా ఉన్నారు. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తుతి ఆరాధన. వాళ్ళకి వచ్చిన విధంగా పిల్లలు కదా కేకలేస్తూ ఉన్నారు. జయమ్మగారు లాంటి ఒక తల్లి ఆ వీధిలో ఒక ఆవిడ మంచాన పడి మూలుగుతూ ఉంది, మంచంలో పడి నవ్వుతూ ఉంది. జయమ్మగారు లాంటి ఆమె చూసి ఏముందంటే, అమ్మాయి ఎన్ని సంవత్సరాల నుంచి ఆ మంచాలు మూలుగుతావు నవ్వుస్తావు, లేరాదు, కాస్త బయట తిరుగు, దరిద్రం పోయిద్ది. ఎప్పుడు చూడు ఆ పాపిష్టి రోగం ఒకటి తగిలించుకొని ఎప్పుడు ఆ మంచాలు మూలుగుతూ ఉంటావు, లే. అగో ఆడు చూడు, పిల్లగాళ్ళు చూడు అంత చక్కగా యేసయ్యని ఆరాధిస్తున్నారో స్తుతిస్తున్నారో, పోకడి పోరాదు, అడిపోయి అడు కూర్చో. ఎప్పుడు చూడు మంచాలో ముసలి ముళ్ళని ముళ్ళుతావు, వయసు దాన్ని వేయండి నవ్వుస్తూ ఉన్నావు, నీకు పట్టింది పాపిష్టి రోగం, పో అని గద్దిచ్చేసరికి మరి ఏమనుకుందో ఆ మంచాలో ఉన్న ఆ తల్లి. మొత్తం మీద ఈడ్చుకుంటూ లేచి ఆ పిల్లలు చక్కగా స్తుతిస్తున్నారు కదా, ఆరాధిస్తున్నారు కదా, కేకలు పెడుతున్నారు కదా, ఆ దూరాన్ని వచ్చి అక్కడ కూర్చుంది. వీళ్ళకి ఇంకో కొత్త విశ్వాసం వచ్చాడని ఉద్యమం పెరిగిపోయింది. మంది పిల్లల కేటగిరీ నుంచి పెద్దల కేటగిరీకి మారిపోయిందని అసలు ఒక కొత్త ఆత్మ వచ్చింది మన మందిరాన్ని. కానీ వారికి చాలా ఆనందం వేసింది, ఏమో మరి తెలియదు. కానీ ఇంకాస్త ఎక్కువ స్తుతించటం, ఇంకాస్త ఎక్కువ పాడటం, ఇంకాస్త ఎక్కువ కేకలు పెట్టడం చేశారు. వీరు ఆరాధనలో లీనమైపోయారు. ఒక్కొక్కరి మీద ఆత్మ దిగి వస్తూ ఉంది. ఆత్మ దిగి వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఎట్టా చేస్తారు చూస్తూ ఉంటారు కదా, ఆ మాదిరిగా ఒకళ్ళేమో పిల్లల మీద దొక్కినట్టుగా ఎగురుకుంటూ ఒకడు పోతున్నాడు, ఇంకొకళ్ళేమో ఇంకొకలాగా రకరకాలు చేస్తూ ఉంటే ఆ వెనకాల కూర్చొని ముసుకేసుకొని ఉంది చూసారా, ఆ తల్లి వాళ్ళ వైపు అట్ట చూస్తూ ఉందో లేదో, ఈ లోపల ఒక ఎర్రి కేక, హల్లెలూయా, ఏ కేక, ఒక ఎర్రి కేకేసి
ఎర్రి కేకేసేసరికి ఈ పిల్లగాళ్ళందరూ ఆరాధన ఆగిపోయింది. అందరు చూస్తున్నారు, గడగడ గడగడగడ. మొత్తం జుట్టంతా ఎరబోసుకొని ఒక ఎర్రి కేకేసి బొక్క బోర్లో పడింది. స్తోత్రం. బొక్క బోర్లో పడింది. పోతన 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 అనుకుంటూ పోయింది. పిల్లగాళ్ళందరూ చుట్టూ చేరారు. ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి ఆ తల్లికి సంబంధించిన వాళ్ళందరినీ పిలుచుకొచ్చి చూసేసరికి ఆమెలో ఒక దురాత్మ ఉంది. స్తోత్రం చెప్పండి. ఆ దురాత్మ ఆమెను విడిచిపెట్టి పోయింది. ఆమేన్. ఎందుకు పోయింది చెప్పనా? ఎప్పుడైతే ఈ పిల్లలు స్తుతిస్తున్నారో, ఎప్పుడైతే ఈ పిల్లలు వాళ్ళకి తెలిసిన భాషలో ఆరాధిస్తున్నారో, ఎప్పటి నుంచో ఆమెకు ఒక దెయ్యం పట్టింది. ఆ సంగతి ఇంటోళ్ళకి తెలీదు, ఎవరికీ తెలీదు. ఏదో రోగం వచ్చిందని నవ్వుతుందని వదిలేసే. ఆ రోగం పట్టిన వచ్చాడు కూర్చుందా. ఈ ఆరాధనలో ఎప్పుడైతే చేస్తున్నారో దేవుడు అక్కడ దిగొచ్చాడు కదా, ఆయన సన్నిధి దిగొచ్చింది కదా, అప్పుడు ఆ దయ్యము దేవుని ప్రభావాన్ని చూసి విలవిలలాడిచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె చెప్పండి. ఊరోళ్ళంతా, బజారోళ్ళంతా గుమ్ముగూడారు. ఏం జరిగిందిరా అంటే, మాకేమి తెలీదు, ఆమె వచ్చి ఆ చివరిని కూర్చుంది, మేము పాటలు పాడుతున్నాం, స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఈ లోపల కేవలం మొచ్చుకుంది, జుట్టంతా ఊడిపోయింది, కాసేపు బొర్లింది, లేచి చూసేసరికి మామూలుగా ఉంది. ఆమెను ఇంటికి తీసుకెళ్ళారు. ఆమె ఆ రోజు నుంచి మంచం ఎక్కిన జాబితానే లేదు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆ బజారు వాళ్ళందరూ యేసయ్యని స్తుతించట్లో ఎంత శక్తి ఉన్నదని ఆ బజార్లో చాలామంది ప్రభుని తెలుసుకున్నారు. ఆ బజార్లో చాలామంది దేవుని వెంబడించారు. ఎక్కడ స్తుతి ఉంటే అక్కడ ఆయన ఒక్కడు వచ్చేస్తాడు. స్తుతి లేని మనుషుల మధ్య, స్తుతించడం చేతగాని వారి మధ్య, స్తుతికి స్థానము లేని చోట ఆయన ఉండడు. ఏ ప్రజలైతే ఆయన స్తుతిస్తారో, ఏ జనాంగం స్తుతిస్తుందో, ఏ ప్రజల నోట ఏ ఇంటిలో స్తుతి ఉంటుందో అక్కడ ఆయన నివాసం చేస్తాడు.